మెదక్ జిల్లా కూచన్పల్లిలోని పాడి రైతులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశమయ్యారు. రైతులు సమస్యలు ఆమెకు వివరిస్తున్నారు. ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నేను మాత్రం చాలా బలంగా ఏం నమ్ముతా అంటే పంటలకు ఎంత మనము విలువ ఇచ్చి రైతు బంధు ఎట్లా ఇచ్చుకుంటూ వచ్చినాము పాడికి అంతే ఇవ్వాలి. ఏదన్నా పథకం పెట్టాలి, పాడి కూడా ఖచ్చితంగా అంత విలువ ఇచ్చి పెంచుకుంటూ పోతేనే ముంగడ పడతాం. ఎందుకంటే మీకు ఇన్కమ్ డబుల్ అవుతుంది, ప్లస్ తెలంగాణకు ఆరోగ్యం బాగుంటుంది. అంటే నా స్వార్థం అది, నేను మదర్ లెక్క చెప్తున్నా, నాకు వేరే ఆలోచన ఏం లేదు. దీనికి అది కావాలంటే మొత్తం ముందాన్ని రెడీ చేసుకోవాలి కదా. ఆగమాగం పాలు ఉత్పత్తి పెంచుతామంటే పెరుగుతుంది, తెల్లారికల్లా పెరగదు. దానికి కావాల్సింది ఏంది, మరి వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, వీటన్నిటిని స్టడీ చేస్తున్నాం. సరే ఇప్పుడు అధికారంలో లేం కావచ్చు, అధికారంలోకి వచ్చినాక చేయడానికన్నా ఇప్పటి నుంచే చదువుకుంటే అర్థం చేసుకుంటే తెలుస్తుంది కదా. తెలంగాణ రాకుండా ముందు 15 ఏళ్ళు చదువుకుంటూనే ఉన్నాం అందరం, ఏం చేయాలి అని. అందుకే రాగానే చెరువులు పూడికెత్తితో తీసుకున్నాం, 100 పనులు చేసుకున్నాం. అవన్నీ ఒకటే రోజులు అనుకున్నాయి కాదు, 10-15 ఏళ్ళు అనుకున్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసుకుంటేనే మళ్ళీ చేసే అవకాశం వచ్చినప్పుడు, చేసేటట్టు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ చేయగలుగుతాం. లేకపోతే ఇప్పుడు సడన్ గా రేపు పొద్దున కల్లా అయితే కాదు. అందుకని అవగాహన కోసం వచ్చినాం తప్పితే వేరే ఏం లేదు. అది కూడా నేను ఎక్కడనో సిటీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని ఫోన్ కూడా మాట్లాడవచ్చు. కానీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసుకొని మీతో మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మనిషి మాట చెప్పిరి, మళ్ళీ ఇప్పుడు అందులో యువర్ అవుతుండే, నేను ఐటీఐ చేసినా, నేను పెట్టుకోవాలనుకుంటున్నా, నా పరిస్థితి ఏంది అన్నాడు. నాకు ఆలోచన ఉండే రైతు సంఘాలు చేస్తే ఎట్లుంటుందని. అప్పుడు పెద్దసారి కూడా రైతు సంఘాలని చేసిరు, ఎందుకంటే రైతులు ఒక దగ్గర ఉండాలని ఆయనకు ఉద్దేశం ఉండే. కానీ అది కంప్లీట్గా ముంగట పడలే. ఉన్నాయి అక్కడక్కడ రైతు సమితిలు, కానీ వాటిని ఏం చేసినాం, వాటి నుంచి ఏమైంది అన్నది నెక్స్ట్ స్టెప్ అయితే వేయాలి కదా. సో ఇవన్నీ కొంచెం ఆలోచన చేసుకోవాలి. కొంత ఊర్లలో ఆడవాళ్ళను మనం గ్రూపులు చేసి వాళ్ళ చేతిలో 2 రూపాయలు పెట్టినాక కొంత బాగుపడుతున్నారు, ఏదో కొంత వేసుకుంటారు, పైసలు ఆడుతున్నాయి చేతులు. అట్లా నేను అనుకోవడం అయితే యువ రైతులనా, ఎవరినా, 2 ముగ్గురునా, చిన్న గ్రూపులన్నా వేసి చేసుకుంటే మీరు అన్నట్టు 10 మందిని పెడితే ఒకరిొక దిక్కు కూర్చుంటారు, ఒకరిొక. అట్లా కాకుండా 2, 1, 3 అట్లేమన్నా వేసుకుంటే ఏమవుతుంది అంటే మినిమం చేసుకుంటే ఓ ట్రాక్టర్ కొనుక్కుంటారు, ఓ హార్వెస్టర్ కొనుక్కుంటారు, లేదో డైరీ పెట్టుకుంటారు, లేదా ఇంకోటి. ఇట్లా నా ఆలోచన, అంతకు మించి ఏం లేదు. సో ఇవన్నీ మీతో మాట్లాడదామని వచ్చినాం అన్నట్టు.